హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, మనకి గ్రూప్ డి కానీ లెవెల్ 1 ఉద్యోగాల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. రైల్వే నుంచి కొత్తగా 3,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 13th వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో తెలుగువారి కోసం అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద జాబ్ కల్పించే విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, అప్లై చేయడానికి ఫీ కూడా లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇండియన్ అయితే సరిపోతుంది, అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ మనకు 14th రోజు అయితే స్టార్ట్ అవుతుంది, ఆగస్టు. అదేవిధంగా లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 13th వరకు మనకు లాస్ట్ డేట్ అయితే అనేది ఉంది. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళకు వీళ్ళు అవకాశం అనేది కల్పిస్తున్నారు. పీడబ్ల్యూడి సంబంధించి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే అన్రిజర్వ్డ్ యూఆర్ కేటగిరీ, అలాగే ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి, అలాగే ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్, అలాగే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి అందరికి కూడా వీళ్ళు అవకాశం అనేది కల్పిస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే 15 years నుండి 24 years మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ సంబంధించి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఫిజికల్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ వరకు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి ఫిజికల్ టెస్ట్ లేకుండా, ఎలాంటి రన్నింగ్ లాంటివి ఎలాంటివి లేకుండా కూడా వీళ్ళైతే సెలక్షన్ చేస్తున్నారని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ఆఫ్ ఏ క్యాండిడేట్ ఫర్ ఏ ట్రైనింగ్ స్లాట్ ఆఫ్ ఏ యూనిట్ ఆఫ్ ఈస్టర్న్ రైల్వే విల్ బీ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీ క్వాలిఫికేషన్లో మెరిట్ ప్రకారంగా, మార్క్స్ ప్రకారంగా వీళ్ళైతే సెలెక్షన్ చేయడం జరుగుతుందని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి రన్నింగ్ లాంటివి ఏవి లేకుండా వీళ్ళైతే డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్స్ లేకుండా, ఏవి లేకుండా వీళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే ఉమెన్స్కి సంబంధించి ఎటువంటి ఫీ అయితే లేదని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. రిమైన్ కేటగిరీ వాళ్ళందరూ కూడా 100 rupees అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు. అలాగే ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు సంబంధించి కూడా మీరు బ్యాంకింగ్ సంబంధించి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి ఇలా చాలా రకాల వివిధ రకాల పేమెంట్స్ అయితే వీళ్ళు చేయొచ్చు అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇక్కడ అదర్ ఇంపార్టెన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఇక్కడ మన థర్డ్ పాయింట్ మనం క్లియర్గా గమనించినట్లయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎవరైతే మీరు అప్రెంటిస్ సంబంధించి లెవెల్ 1 అలాగే గ్రూప్ డి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి 20% వేకెన్సీస్ అయితే సపరేట్గా కేటాయించడం జరిగిందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఎవరైతే ఆ టెక్నీషియన్ సంబంధించి కానీ, అలాగే అదేవిధంగా రైల్వే సంబంధించి అప్రెంటిస్ చేసిన అభ్యర్థులందరికీ కూడా ఇక్కడ వీళ్ళైతే సపరేట్ వేకెన్సీస్ అయితే కల్పించడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రైల్వేలో మీరైతే ఈజీగా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మీకు మంచి శాలరీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్రెంటిస్‌షిప్ కదా అని అయితే ఈజీగా తీసి పడేయకండి. మీకైతే ఫర్దర్గా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీరైతే దీనికి సంబంధించి మీకైతే సర్టిఫికేట్ పెట్టుకొని మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు అప్రెంటిస్ సంబంధించి మీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఈజీగా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీలో జాబ్ కొట్టాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే వీళ్ళు డివిజన్ వారీగా, అలాగే ట్రేడ్స్ వారీగా వీళ్ళైతే పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది.
ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి టోటల్గా మనకు 281 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వెల్డర్, అలాగే మెకానికల్, అలాగే ఇక్కడ మెకానిస్ట్, అలాగే కార్పెంటర్, పెయింటర్, లైన్మెన్, అలాగే వైర్మెన్, రిఫ్రిజిరేటర్, అలాగే ఏసీ మెకానిక్, అలాగే ఇక్కడ ఎలక్ట్రీషియన్, అలాగే మెకానిక్ మిషన్ సంబంధించి వివిధ రకాల ట్రేడ్స్లలో వారీగా వీళ్ళైతే ఇక్కడ పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఏ రిలేటెడ్ ట్రేడ్ సంబంధించి మీరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చాలా రకాల ట్రేడ్స్ వారిగా వివిధ రకాల డివిజన్స్ వారిగా వీళ్ళైతే పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీరు 50% మార్కులతోని మీరైతే 10th అయితే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఎన్సీవీటీ, అలాగే ఇక్కడ ఎస్సీవీటీ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని కూడా దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే మీరైతే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది దానికి సంబంధించి మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే 3 months ఓల్డ్ సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే లేటెస్ట్ ఫోటో అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు జేపీజీ లేదా జేపీజీ ఫార్మేట్లో ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సిగ్నేచర్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జేపీజీ ఫార్మేట్లో లేదంటే జేపీజీ ఫార్మేట్లో మీరు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 10th మార్క్ షీట్ సంబంధించి కూడా సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ సంబంధించి ఎన్సీవీటీ, అలాగే ఎస్సీవీటీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ క్యాస్ట్కి సంబంధించి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ సంబంధించి మీరు హ్యాండిక్యాప్డ్ సంబంధించి కేటగిరీ వాళ్ళైతే మీరైతే పీడబ్ల్యూడీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా మనకు ఆల్ ఓవర్ వైజ్గా మనకైతే భర్తీ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు కేటగిరీ వైజ్గా క్యాస్ట్ల వారీగా మనకు పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కూడా వాళ్ళైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అవి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సంబంధించి సంస్థ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.